డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. రేపటి నుంచి వ్యవసాయ చెరువులను పంట సంజీవిగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ నెల 29 నుంచి గుంతలు లేని రహదారుల అభివృద్ధి పనులను పండుగ వాతావరణంలో చేసుకోవాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. జిల్లా స్థాయిలో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. అమరావతి నుంచి పల్లె పండుగ పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపు కర్నూలు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఓర్వల్కల్ మండలం పుడిచెర్లకు పవన్ వెళ్లనున్నారు. నూతనంగా నిర్మించనున్న ఫారం పాండ్స్ కు పవన్ శంకుస్థాపన చేస్తారు. పవన్ పర్యటనతో కట్టుదిట్టమైన భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. మరోవైపు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సతీమణి షహనాజ్ మృతి పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. ఆమె కన్నుమూశారని తెలిసి చింతించానన్నారు. షహనాజ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని డిప్యూటీ సీఎం తెలిపారు. జీవిత భాగస్వామి దూరమైన బాధను తట్టుకునే మనోధైర్యాన్ని ఫరూక్కు ఇవ్వాలని దేవుణ్ణి కోరుకుంటున్నానని పవన్ తెలిపారు. ఈ మేరకు ఆయన లేఖను కూడా విడుదల చేశారు. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో కమర్షియల్ కట్టడాల అనుమతులను రద్దు చేస్తున్నామని సీఎం తెలిపారు. ఇందులో భాగంగా ముంతాజ్ హోటల్కి ఇచ్చినటువంటి అనుమతులను రద్దు చేస్తున్నామన్నారు. గతంలో ముంతాజ్ హోటల్కు 20 ఎకరాలు ఇచ్చారని సీఎం అన్నారు. తిరుమల శ్రీవారిని సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద అర్చకులు సీఎంకు స్వాగతం పలికారు. మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా కూడా దర్శించుకున్నారు. అనంతరం తరిగొండ వెంగమాంబ అన్న వితరణ కేంద్రానికి సీఎం చంద్రబాబు వెళ్లి అన్న సంతర్పణ చేశారు. తిరుమలలోని ఎస్వి అన్నదాన ట్రస్ట్కు నారా దేవాంశ్ పుట్టినరోజును సందర్భంగా సీఎం చంద్రబాబు కుటుంబం విరాళం ఇచ్చింది. ఎస్వి అన్నదాన ట్రస్ట్కి 44 లక్షల రూపాయల విరాళాన్ని అందించింది. అంతకుముందు మాతృశ్రీ తరిగొండ వెంగమామ అన్నప్రసాద కేంద్రంలో సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. భూమన అభినయ్ రెడ్డి ఇంటి వద్ద పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పలువురు ముఖ్య నాయకులు కార్యకర్తలను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతును నొక్కాలని చూస్తుందని భూమన అభినయ్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు దిగితే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. వైసీపీలో గౌరవం పదవులు దక్కలేదని మర్రి రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి విడదల రజని స్పందించారు. మర్రి రాజశేఖర్కు వైఎస్ కుటుంబం ఎంతో గౌరవం ఇచ్చిందన్నారు. వైసీపీలో జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని గుర్తు చేశారు. మర్రి రాజశేఖర్ ఆత్మ విమర్శ చేసుకోవాలని విడదల రజని సూచించారు. విజయనగరం మూలపాడులో క్రికెట్ అకాడమీని పెడుతున్నామని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఇక ప్రతి ఏడాది 30 గ్రౌండ్లను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు పెడుతున్నామని తెలిపారు. ఇక అలాగే రాబోయే రోజుల్లో అమరావతిలో క్రికెట్ స్టేడియాన్ని నిర్మిస్తామని ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు. ఏపీ సర్కార్ పోలీసులకు గుడ్ న్యూస్ చెప్పింది. పోలీసులకు ఫైర్ సిబ్బందికి ఉగాది పురస్కారాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం శౌర్య పథకం, మహోన్నత సేవా పథకం, ఉత్తమ సేవా పథకం కేటగిరీలో అవార్డులు ఇవ్వనున్నారు. 470 మంది పోలీసులు, 58 మంది ఫైర్ సిబ్బంది, 18 మంది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది, 32 మంది ఎస్పీఎఫ్ సిబ్బందికి అవార్డులు ప్రదానం చేయనున్నారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదని హరీష్ రావు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎక్కడైనా సంపూర్ణ రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే బహిరంగ క్షమాపణ చెప్తామని హరీష్ రావు అన్నారు. దానికి కాంగ్రెస్ సిద్ధమా అని సవాల్ చేశారు. భూముల గురించి హరీష్ రావు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కమిషన్లకు కక్కుర్తిపడి ఓఆర్ఆర్ను 7,300 కోట్లకు అమ్మేశారని ఆరోపించారు. గతంలో మద్యం షాపుల గడువుకు 3 నెలల ముందే దరఖాస్తులు తీసుకున్నారని అన్నారు. కోకాపేటలో భూములు వేలం వేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్దేనని కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలది బుద్ధిమాంద్యం అన్న హరీష్ వ్యాఖ్యలపై బట్టి ఫైర్ అయ్యారు. సభానాయకుడికి అజ్ఞానం అని మాట్లాడటం సరికాదన్నారు. సభా విలువల గురించి చెప్తున్నటువంటి సభాపతితోనూ వాగ్వాదం చేయడం ఏంటని ప్రశ్నించారు. విఘ్నులైతే స్పీకర్ చెప్పింది విని ఉపసంహరించుకోవాలి కానీ వాదించడం ఏంటని బట్టి నిలదీశారు. తెలంగాణలో రహదారుల నిర్మాణంపై అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో అసెంబ్లీ వేడెక్కింది. బీఆర్ఎస్ హయాంలో రహదారులు అధ్వానంగా మారితే తాము చక్కదిద్దుతున్నామని
పాలకపక్షం సభ్యులు చెప్పారు. దీనికి బీఆర్ఎస్ సభ్యుడు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే రహదారులపై చర్చకి రావాలంటూ మంత్రి కోమటిరెడ్డి సవాల్ విసిరారు. ఒకరోజు చర్చకి తాము సిద్ధమని హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ పెట్టి ఆదిలాబాద్లో సీసీఐ ఫ్యాక్టరీని వేలానికి పెట్టారని విమర్శించారు. దీనిపై బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు నోరు తెరిచి మాట్లాడాలన్నారు. కూల్చే పనిలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే తూకానికి అమ్మే పనిలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉందని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లు, సీట్లే ముఖ్యమని ఆరోపించారు. బెట్టింగ్ యాప్ల విషయంలో సినీ నటులపై కేసు నమోదవడంపై సిపిఐ నేత నారాయణ స్పందించారు. కళామ తల్లి ఇచ్చిన గుర్తింపును ఆర్టిస్టులు తప్పుడు పనులకు వాడుతున్నారని నారాయణ మండిపడ్డారు. ఈ పాడు పనితో డబ్బులెందుకు సంపాదిస్తున్నారని సినీ నటులను నారాయణ ప్రశ్నించారు. గతంలో చిరంజీవి కోకాకోలా కంపెనీ యాడ్ ఇచ్చినప్పుడు రక్తాన్ని దెబ్బతీసే డ్రింక్లను ఎలా ప్రమోట్ చేస్తారని ప్రశ్నిస్తూ లేఖ రాశానని గుర్తు చేశారు. ఆ కంపెనీతో ఒప్పంద గడువు ముగిసిన తర్వాత మళ్లీ చేయనని చిరంజీవి చెప్పారని సిపిఐ నారాయణ తెలిపారు. మిషన్ భగీరథ సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క అన్నారు. మిషన్ భగీరథపై మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రిజర్వాయర్లలో తాగునీటికి తగినంత నీటి నిల్వలు ఉన్నాయని, గతంలో తాగునీరు అందని గ్రామాలకు కూడా ఈసారి తాగునీరు సరఫరా చేస్తున్నామన్నారు. ఏదైనా సాంకేతిక కారణాలతో సమస్యలు తలెత్తినా ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు. వరంగల్ జిల్లాలోని దేవనపేట పంప్ హౌస్ వద్ద మోటార్లను మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పరిశీలించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే నీటి విడుదల ఆలస్యం అవుతుందని ఆయన ఆరోపించారు. 48 గంటల్లోగా దేవాదుల ఫేజ్ 3 పంప్ హౌస్ మోటార్లను ఆన్ చేయాలన్నారు. లేని పక్షంలో రైతులతో కలిసి పంప్ హౌస్ను ముట్టడిస్తామని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హెచ్చరించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు దర్యాప్తు వేగవంతమై ఇప్పటికే విష్ణుప్రియ, రీతు చౌదరి, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్ విచారణ పూర్తయింది. మరికొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అందుబాటులోకి రాలేదు. విచారణ భయంతో హర్షసాయి, ఇమ్రాన్, భయ్యా సన్నీ యాదవ్ దుబాయ్ వెళ్లిపోయారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని పలువురు సినీ తారలపై కేసులు నమోదయ్యాయి. సినీ ప్రముఖుల విషయంలో పోలీసులు న్యాయ సలహా తీసుకోనున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నామని మాదాపూర్ డీసీపీ వినీత్ అన్నారు. ముందుగా యాప్స్ నిర్వాహకులకు నోటీసులు పంపి వివరణ తీసుకుంటామని తెలిపారు. ఈ కేసులో పాన్ ఇండియా స్టార్స్ ఉన్న నేపథ్యంలో లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నామన్నారు. సామాజిక బాధ్యత లేకుండా సెలబ్రిటీలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీ హైకోర్టు జడ్జ్ యశ్వంత్ ఇంట్లో నగదు వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఘటనపై సీజేఐ సంజీవ్ ఖన్నా సీరియస్ అయ్యారు. 3 జడ్జీలతో దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేశారు. అలహాబాద్ హైకోర్టుకు జస్టిస్ యశ్వంత్ వర్మ బదిలీ చేస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారంపై రాజ్యసభలో చర్చ జరిగింది. న్యాయమూర్తులకు జవాబుదారీతనం ఉండాలని జయరాం రమేష్ అన్నారు. సభలో ఈ విషయంపై చర్చ జరగాలన్నారు. అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ధన్కర్ తెలిపారు. తిరుమలలోని పద్మావతి ఎంక్వైరీ కార్యాలయం వద్దకు టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు భారీగా వచ్చారు. కార్యకర్తల నుంచి సీఎం చంద్రబాబు అర్జీలను స్వీకరించారు. అనంతరం కార్యకర్తలతో చంద్రబాబు ఫోటోలు దిగారు. నిజామాబాద్లోని గాజుల్పేటలో వింత ఘటన చోటు చేసుకుంది. చిలుకల చిన్నమ్మ ఆలయంలో ఉన్నటువంటి గ్రామ దేవతల విగ్రహాలపై రామచిలుక ప్రత్యక్షమైంది. చిలుకల చిన్నమ్మ ఆలయం శిథిలావస్థకు చేరడంతో ఆలయాన్ని కూల్చి నూతన ఆలయాన్ని నిర్మిస్తున్నారు. దీంతో విగ్రహాలను తాత్కాలికంగా షెడ్లో ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గ్రామ దేవతల విగ్రహాలపై రామచిలుక వచ్చి కూర్చోవడంతో చూసేందుకు కాలనీ వాసులు తరలివస్తున్నారు. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా భారీ సంఖ్యలో పోలీసులు బదిలీలు జరిగాయి. జిల్లాలోని రాయచోటి, రాజంపేట, మదనపల్లి సబ్ డివిజన్ల పరిధిలో 4-5 ఏళ్లుగా ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న పోలీసులను ట్రాన్స్ఫర్ చేశారు. జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 41 మంది ఏఎస్ఐలు, 123 మంది హెడ్ కానిస్టేబుల్స్, 228 మంది కానిస్టేబుళ్లను బదిలీలు చేస్తూ జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ డివిజన్ పరిధిలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా ఖానాపూర్ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 50 మంది అటవీ సిబ్బందికి ఉచితంగా వైద్యం అందించారు. కొండాపూర్లోని కాకినాడ సుబ్బయ్య హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. హోటల్లో కుళ్ళిపోయిన కూరగాయలు, నిల్వ ఉంచిన పదార్థాలను అధికారులు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ని కూడా డిస్ప్లే చేయడం లేదని అధికారులు తెలిపారు. హోటల్లో పనిచేస్తున్న స్టాఫ్ కూడా శుభ్రతను పాటించడం లేదని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు.
విశాఖలోని జరిపోతులపాలెంలో కూటమి వైసీపీ నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. గ్రామంలోని సర్వే నంబర్ 420 పెదగాడి రెవెన్యూ భూమి కబ్జాకు గురైందని కూటమి నాయకులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం వివాదానికి దారితీసింది. కూటమి నాయకులు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న సమయంలో కొంతమంది వైసీపీ నాయకులు వచ్చి ఇది తమ భూమి అంటూ బయటకు తోసేశారు. దీంతో ఇరు పార్టీ నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లాలోని ప్యారానగర్లో డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా ప్రజా బ్యాలెట్ నిర్వహించారు. జేఏసీ ప్రజా సంఘాల నిర్ణయాల మేరకు గ్రామాల్లో ప్రజా బ్యాలెట్ నిర్వహించారు. తమ ప్రాంతంలో డంపింగ్ యార్డు వద్దంటూ మండల ప్రజలు ఓట్లేశారు. గత కొన్ని రోజులుగా డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా నిరాహార దీక్షలు చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. తెలంగాణ శాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. అప్పులు ఆకాశంలో ఉంటే అభివృద్ధి పాతాళంలో ఉందని నినాదాలు చేశారు. 1,58,000 కోట్ల రూపాయల అప్పు చేసి ఎంతమంది మహిళలకు 2,500 ఇచ్చారని ఎమ్మెల్సీలు నిలదీశారు. విజయనగరంలోని శృంగవరపుకోట తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ ఆధ్వర్యంలో సిపిఎం నాయకులు నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు అవుతున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని తమ్మినేని సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ప్రజా చైతన్య యాత్రలో వినతులు అధికంగా వచ్చాయన్నారు. వెంటనే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా కావలిలోని విష్ణాలయం వీధిలో ఉన్నటువంటి బంగారు దుకాణాలపై జీఎస్టీ అధికారులు మెరుపుదాడి చేశారు. సుమారు 6 దుకాణాలపై జీఎస్టీ అధికారులు దాడులు జరిపారు. సరైన పత్రాలు లేని వాటిపై కేసులు నమోదు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. వరంగల్ జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇలా వరంగల్ గ్రౌండ్ సమీపంలో లక్ష్మణ్ అనేటువంటి వ్యక్తికి చెందినటువంటి గొర్రెల షెడ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో సుమారు 100 గొర్రెలు మృతి చెందారు. అంబర్పేటలోని అఫ్జల్గంజ్ ఫ్లైఓవర్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా టైలర్ షాప్ ముందు ఉన్నటువంటి 6 బైకులను కారు ఢీకొట్టి టైలర్ షాప్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాపట్ల జిల్లా అద్దంకి మండలం గోపాలపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గోపాలపురంలో పిల్లల్ని ఎక్కించుకుని ఆపే బస్సును కూడా వెనక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 17 మంది కూలీలతో వెళుతున్న ఆటోను లారీ ఢీకొనడంతో 5గురి పరిస్థితి విషమంగా మారింది. ఈ ప్రమాదంలో మరో 8 మంది గాయపడడంతో అందరినీ హుటాహుటిన ఏరియా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులంతా కూడా తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామానికి చెందిన వారుగా అధికారులు చెబుతున్నారు. నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై బైక్ను కారు ఢీకొట్టింది. ప్రమాదంలో నకరేకల్కు చెందిన మహమ్మద్ షాకిర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకున్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాగడానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను భర్త హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలంలో చోటు చేసుకుంది. అయ్యవారిపల్లికి చెందినటువంటి పరశురాముల మధ్యానికి అలవాటు పడి తరచూ గొడవలు పడుతూ ఉండేవారు. ఈ క్రమంలో భార్య జానమ్మ డబ్బులు ఇవ్వమని అడగ్గా లేవని చెప్పింది. దీంతో భార్యను హత్య చేసి పరశురాములు పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి సిఐ విజయ్ కుమార్ చేరుకుని పరశురాములు ఆచూకీ కోసం ప్రస్తుతం గాలిస్తున్నారు. నిర్మల్ జిల్లాలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. గత 10 రోజుల నుండి ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడంతో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావడం లేదు. నిన్న సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. రాత్రి సమయంలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి చిరు జల్లులు కురిశాయి. ఎండలతో అల్లాడిన ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది.